ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. హస్తేనలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రి పదవులు, కార్పొరేషన్ పదవుల అంశాలపై రేవంత్ రెడ్డి చర్చించారు. అనంతరం ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో రేవంత్ సమావేశమయ్యారు. కొత్త మంత్రులకు ఏ పదవులు ఇవ్వాలనే దానిపై చర్చించారు. సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న మంత్రివర్గ విస్తరణ పూర్తి కావడం, రేవంత్ రెడ్డి టీంలోకి కొత్తగా మరో 3 మంత్రులు చేరడంతో వారికి ఏ శాఖలు కేటాయిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. నేషనల్ హైవేలు, పీపీఏ విధానంలో చేపట్టే రహదారుల నిర్మాణంపై అమరావతి సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అప్పుడు ఏపీ అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేసుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. విశాఖను ముంబైలా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పోలవరం, బనకచర్ల అనుసంధానం చేస్తామన్నారు. తద్వారా తిరుపతి సైతం అభివృద్ధి చేస్తామని చంద్రబాబు అన్నారు. 2027 నాటి పోలవరం పూర్తి అవుతుందని చెప్పారు. ఈరోజు మనం ఒక హిస్టారికల్ డేకి శ్రీకారం చుట్టాం. కొత్త ప్రభుత్వం వచ్చి 12వ తారీఖుకి 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం. మనందరికీ స్వాతంత్రం వచ్చి 100 ఇయర్స్ పూర్తి చేసుకునే సందర్భం 2047. దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా దానికి సింక్రనైజ్ చేసుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ 2047 కి మనం శ్రీకారం చుట్టాం. ఇందులో టాప్ 10 ప్రిన్సిపల్స్ మీరు ఒక్కసారి చూస్తే, పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ, అదే సమయంలో P4, ఎందుకంటే ఆర్థిక అసమానతలు తగ్గించే లక్ష్యంగా P4 కూడా తీసుకొచ్చాం. ఫస్ట్ టైం నేను 45 ఏళ్ల నుంచి రాజకీయాలు చూశాను. ఎప్పుడు కూడా ఎమ్మెల్యేకి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఆఫీస్ ఉండింది లేదు. ఫస్ట్ టైం ఆఫీస్ క్రియేట్ చేశాం. ఎమ్మెల్యేకి ఆఫీస్ క్రియేట్ చేయడమే కాదు, మీకు 9 మెంబర్ టీం ఇచ్చాం. జిల్లా ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా పెట్టాం. అంటే డైరెక్ట్గా కలెక్టర్తో మాట్లాడి ఎన్ని సమస్యలు పరిష్కారం చేయగలుగుతారో చేయడం కోసం, జవాబుదారీతనం కోసం జిల్లా నోడల్ ఆఫీసర్ని, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా ఇచ్చాం. ఇక్కడే నాలెడ్జ్ పార్ట్నర్గా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నాం. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అక్కడ ఉండి మీకు గైడ్ చేయడానికి, లేకపోతే ఏదైనా ఐడియాస్ ఉంటే అవన్నీ ఎక్స్పెరిమెంట్ చేయడానికి, ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలో చేయడం కోసం, అవసరమైతే వాళ్ళ మ్యాన్ పవర్ కూడా ఉపయోగించుకొని హెల్ప్ చేయడం కోసం పెట్టాం. పోలవరానికి నిర్దిష్టమైన ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఎప్పుడో పూర్తి అవ్వాల్సిన పోలవరం ఆ రోజు గాని డయాఫామ్ వాళ్ళు కాపాడుంటే పోలవరం 2020-21కి పూర్తి అయిపోయింది. ఈ రోజు 27కి వచ్చింది. దీనివల్ల 2.5 times డయాఫామ్ వాళ్ళు ఖర్చు పెరిగింది. కాస్ట్ ఓవరాల్ ప్రాజెక్ట్ పెరిగిపోయింది. ఇలాంటి అనేక సమస్యలు వచ్చాయి. ఏది ఏమైనా 2027కి పోలవరం జాతికి అంకితం చేస్తున్నాం. ఆ విధంగా పనులు కూడా ప్రారంభమైనాయి. సెక్రటరియట్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు యూనిఫామ్గా క్రియేటివిటీ ఉంటుంది, ఇన్నోవేషన్ ఉంటుంది. బ్రాడ్ కాన్సెప్ట్ అయితే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 ఏం చేయాలనేది మెయిన్ థీమ్ కింద ఉంటుంది. ఇంకొక పక్క ప్రజల్ని భాగస్వాములు చేయడం, ఎక్కడికక్కడ ఏది చేసినా మనం ప్రజల కోసం చేస్తాం కాబట్టి వాళ్ళందరినీ భాగస్వాములు చేయడం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆర్టీజీఎస్ని, జిఎస్డబ్ల్యూఎస్ని, రియల్ టైం ట్రాకింగ్, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ఈరోజు మనకు అన్ని వింగ్స్ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ తరఫున పనిచేయడానికి జిఎస్డబ్ల్యూఎస్ ఉంది. టెక్నాలజీ ఆర్టీజీఎస్ సెంటర్స్ అన్ని కాన్స్టిట్యున్సీ లెవెల్కి వస్తాయి. అవసరమైతే మండల వరకు తీసుకెళ్తాం, అవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ చేయడానికి మళ్ళా కేపీఐ, క్లియర్ కట్ మైల్ స్టోన్స్, మళ్ళీ క్వార్టర్లీ ఒకసారి జిఎస్టిపి మెజర్మెంట్స్, అవి కూడా మనం చేసుకుంటాం. రేపు ఎవ్రీ క్వార్టర్లీ మనం చేసినప్పుడు జిల్లాలు ఎక్కడున్నాం,
కాన్స్టిట్యున్సీలు ఎక్కడున్నాం, మండలంలో ఎక్కడున్నాం, ఇయర్లీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ ఆల్సో జిఎస్డిపి స్టేట్ లెవెల్లో వస్తే జిల్లా లెవెల్లో డొమెస్టిక్ ప్రోడక్ట్ వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు సోమవారం హాజరయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ విచారణలో ప్రాజెక్టు రీడిజైనింగ్కు దారితీసిన పరిస్థితులు, బ్యారేజీల నిర్మాణం, నిధుల సమీకరణ వంటి పలు కీలక అంశాలపై హరీష్ రావు కమిషన్కు తన వాదనలు వినిపించారు. ప్రాజెక్టు లేఅవుట్ను చూపిస్తూ ఆయన వివరణ ఇచ్చారు. కాగా విచారణ అనంతరం హరీష్ రావు నేరుగా మాజీ సీఎం కేసీఆర్ను కలిశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ అయ్యారు. కమిషన్ విచారించిన అంశంపై గులాబీ బాస్తో హరీష్ రావు చర్చించారు. మేము 7 ఏళ్లుగా ఇక్కడ కట్టడానికి ఒప్పుకోలేదు. మా రాష్ట్రంలో ధర్నాలు, ఉద్యమాలు జరుగుతా ఉన్నాయి. మేము 152 మీటర్ల దగ్గర ఒప్పుకోలేము. ఈ విషయం మీద మా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పటికే లేఖ రాశారు అని పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసిన లేఖను ఆనాటి కాంగ్రెస్ మంత్రి నాకు ఇచ్చారు. ఒక 5-6 మీటింగ్లు జరిగినాయి మహారాష్ట్ర తెలంగాణ మధ్య. 5-6 మీటింగ్లు మినిస్టర్ లెవెల్లో, ఇంజనీర్ల లెవెల్లో, ఫైనల్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వచ్చి అనేక ప్రయత్నాలు చేశాం. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం వచ్చింది. దయచేసి మాకు ఉద్యమాల్లో నుంచి వచ్చిన ప్రభుత్వం, నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది, నీళ్లే మాకు జీవాధారం, మాకు తమ్మిడిహట్టి దగ్గర అనుమతించండి అని గిరీష్ మహాజన్ గారిని కూడా కోరాం. ఆయన కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణ ముగిసింది. దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘంగా ఆయనను సిట్ అధికారులు విచారించారు. అయితే ఈ నెల 11న మరోసారి విచారణకు రావాలని అధికారులు ప్రభాకర్ రావుకు తెలియజేశారు. దీంతో మరోమారు ఆయన సిట్ ముందుకు రానున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014, 2023 మధ్య రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. ఆ తర్వాత ప్రభాకర్ రావు అమెరికాకు పరారయ్యారు. మే 29న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ప్రభాకర్ రావుకు 1 టైం ట్రావెల్ పర్మిట్ జారీ చేస్తూ 3 రోజుల్లో భారత్కు తిరిగి రావాలని, విచారణకు హాజరు కావాలని పేర్కొనడంతో ఆయన సిట్ ముందుకు వచ్చారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మామూలుడు కాదని, మాలాంటి అనేక మంది కార్యకర్తల ఉసురు పోసుకున్నాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. అమెరికాలో ప్రభాకర్ రావుకు కేసీఆర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ పూర్తయిందని, దాంతో పథకం ప్రకారమే లొంగిపోయి విచారణకు హాజరయ్యారని ఆరోపించారు. ప్రభాకర్ రావు విచారణ స్టేట్మెంట్ బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, నాతో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు, జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన గనుడు ప్రభాకర్ రావు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్ రావు వల్ల అనేక మంది జీవితాలు నాశనం అయ్యాయని, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. భార్యాభర్తల ఫోన్ సంభాషణలు కూడా ట్యాప్ చేసిన నీచుడు అని మండిపడ్డారు. ఎవరి ఆదేశంతో ఫోన్ ట్యాప్ చేశారో ప్రజలకు తెలియాలి. ఫోన్ ట్యాపింగ్ చేశాక వాటిని ఏం చేశారు, ఆ ఆడియోలను ఎవరికి పంపారు, ఆ ఆడియోలను అడ్డుపెట్టుకొని ఎవరెవరిని బెదిరించారో తేల్చాలన్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో వేశ్యలు ఉన్నారంటూ ఓ డిబేట్లో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టులు కొమ్మినేనితో పాటు కృష్ణంరాజు, ఓ మీడియా యాజమాన్యంపై ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళలు, రాజధాని రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. కొమ్మినేని అరెస్టుపై వైసీపీ అధినేత జగన్తో పాటు పలువురు వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిందని, ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం కూని అయిపోతున్నాయన్నారు. ప్రజలు ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాది కాలంగా చంద్రబాబు చేస్తున్న అరాచకపు అన్యాయ పాలనపై ప్రజల తరపున వీరెవరూ గొంతెత్తకుండా ఏడాది తన దుర్మార్గ పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు గారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణిచివేయడానికి యత్నిస్తున్నారన్నారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్టు చేసి కక్ష సాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అనుబంధ ప్రచార సంస్థలు పక్కా పథకం ప్రకారం చేసిన కుట్ర అని ఆయన ఆరోపించారు. ఈ నెల 6వ తేదీ ఉదయం ఒక టీవీ చర్చా కార్యక్రమంలో జరిగిన చిన్న సంఘటనను అడ్డం పెట్టుకుని 3 రోజులుగా రాద్ధాంతం చేసి దాని పరాకాష్ఠగా కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేయించారని సజ్జల ఆరోపించారు. ఈ నెల 6వ తేదీ ఉదయం ఓ ఛానల్లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి మూలమని సజ్జల తెలిపారు. అంతా ఒక తప్పుడు దీని మీద చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసుడు అనలేము, ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొమ్మినేని కమ్మ కులస్తుడైనా తనను విమర్శిస్తున్నారని, చంద్రబాబుకు కక్ష అని ఆరోపించారు. ఎన్నో సంస్థల్లో పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ అయిన కొమ్మినేని అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. లేని విషయాన్ని ఉన్నట్టుగా చేసి, ఆ విషయాన్ని పెద్దదిగా చేసి, అది ఒక ప్రజా ఉద్యమంలాగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం, వారి పార్టీ, వారికి ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సాక్షిలో చర్చలు దారుణంగా ఉంటున్నాయని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మహిళలను కించపరుస్తూ సాక్షి ఛానల్ డిబేట్ నిర్వహించడంపై ఆమె మండిపడ్డారు. సాక్షి టీవీ చైర్పర్సన్ జగన్ సతీమణి భారతిరెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని చిత్తూరులో డిమాండ్ చేశారు. అమరావతికి వ్యతిరేకంగా సాక్షిలో మాట్లాడడం అవమానకరమన్నారు. అమరావతి మహిళలను కించపరచడంపై మాజీ సీఎం జగన్ క్షమాపణ చెబితే సంతోషిస్తామని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై సాక్షి దృష్టి పెడితే బాగుంటుందన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకొని మీడియా సంస్థగా సాక్షి చరిత్రకెక్కిందని షర్మిల విమర్శించారు. ఆ మీడియా హౌస్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల కోట్ల మంది ప్రజలకు ఆవేదన కలిగినప్పుడు ఆ మీడియా హౌస్ అయినా, ఆ పొలిటికల్ పార్టీ అయినా క్షమాపణ చెప్పాలి. మరి ముఖ్యంగా సాక్షి మీడియా హౌస్ నడుపుతున్న భారతిరెడ్డి గారు, సాక్షి మీడియాలో ఇంకా ఘోరం జరిగింది కాబట్టి మీరు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు, అది మీ బాధ్యత. మనం చిన్నపిల్లలకు కూడా నేర్పిస్తాము, తప్పు చేస్తే తప్పైంది సారీ అని చెప్పునానా అని చెప్తాము. మరి అలాంటప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు సారీ చెప్పుకోవడంలో, సారీ చెప్పడంలో నామోషి లేదు. మరి ముఖ్యంగా ఇది ఒక పొలిటికల్ పార్టీకి చెందిన మీడియా హౌస్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి చెందిన మీడియా హౌస్ అయినప్పుడు
అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ వెంకటగిరి కోర్టు పొడిగించింది. మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసులో కాకాని A4గా ఉన్నారు. వైసీపీ హయాంలో మంత్రిగా కాకాని అక్రమ మైనింగ్ చేపట్టారని ఆయనపై కేసు నమోదు కావడంతో అరెస్టు చేస్తారని భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు బెంగళూరులో కాకానిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో కాకాని గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లా వెంకటగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరచగా మరోసారి 14 రోజుల పాటు రిమాండ్ను పొడిగించింది న్యాయస్థానం. అమరావతి మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఖండించారు. భూములిచ్చిన రైతులపై కొందరు నోరు పారేసుకోవడం దారుణమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు అత్యంత హేయమైనవి, సభ్య సమాజం సహించలేనివని చెప్పారు. ఎకరా భూమి ఉన్న రైతులు కూడా రాజధాని కోసం భూములు ఇచ్చారని గుర్తు చేశారు. భవిష్యత్తు తరాల కోసం వారు చేసిన త్యాగాలు నిరుపానమైనవని కొనియాడారు. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం క్షమించరాని నేరమని, బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడు కోరారు. సామాజిక సమతుల్యత పాటిస్తూ మంత్రివర్గ విస్తరణ చేశామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మల్రెడ్డి రంగారెడ్డి సీనియర్ నేతగా మంత్రి పదవి ఆశించడంలో తప్పులేదని తెలిపారు. 3 మాత్రమే అవకాశం కల్పించామని, మరో 3 బెర్తులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 42% జనాభా ఉందని, వచ్చే రోజుల్లో ఈ ప్రాంతానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. పెద్దలు ఆలోచించి 3 మాత్రమే కేబినెట్ మంత్రులు ఇవాళ తీసుకోవడం జరిగింది. 3 కేబినెట్ బర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇవాళ రంగారెడ్డికి వచ్చినప్పుడు రంగన్న గాని, వారిని నాయకత్వంలో పనిచేసే కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాని, కార్యకర్తలు గాని, వారి కోరిక సమంజసమైనది. ఈ రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి ఏపీలో కాంగ్రెస్ పార్టీ వర్గపోరు మొదలైంది. కడప వేదికగా ఏపీ కాంగ్రెస్ నేతలు కొంతమంది ఆందోళనలకు దిగారు. షర్మిలకు వ్యతిరేకంగా ఏఐసీసీ మెంబర్ సుంకర పద్మశ్రీ మీటింగ్ పెట్టడంతో వివాదం నెలకొంది. కష్టపడిన వాళ్లకు పదవి ఇవ్వడం లేదని పద్మశ్రీ ఆరోపించారు. షర్మిలకు పీసీసీ పదవి ఇవ్వడంపై పద్మశ్రీ అబ్జెక్షన్ చేస్తున్నారు. షర్మిల తీరును నిరసిస్తూ సుంకర పద్మశ్రీ వర్గీయులు ఆందోళనకు దిగారు. 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తేల్దర్పల్లి, ముద్దలపల్లి గ్రామాలలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి పొంగులేటి శంకుస్థాపన చేశారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన అన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని ఎవరూ అధైర్యపడవద్దని అన్నారు. ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు 50 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. దాంట్లో 13 రోడ్లలో 4 రోడ్లు పూర్తయ్యాయి. ఇంకా వారం 10 రోజుల్లోపు మిగతా రోడ్లన్నీ కూడా పూర్తవుతాయి. గతంలో కూడా 81 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు మార్చికి ముందు కంప్లీట్ చేసుకున్నాం. ఇది కాకుండా సుమారు 10.5 కోట్ల రూపాయలతో 10,50,00,000 రూపాయలతో 4 తార్ రోడ్లు, అవి ఒకటి ముత్యాలమ్మ గుడి నుండి ధోబీఘాట్ వరకు, ఖమ్మం నుండి కోదాడ రోడ్ నుండి తెల్లదేవరపల్లి వరకు, ఖమ్మం నుండి తెల్లదేవరపల్లి రోడ్డు నుండి రాముడి చెరువు వరకు, తెల్లదేవరపల్లి నుంచి పల్లంపాడు వరకు ఈ 4 రోడ్లు 10.5 కోట్లు 10,50,00,000 రూపాయలతో శాంక్షన్ చేసుకొని టెండర్లు కూడా అయినాయి. ఇందులో కొన్ని శంకుస్థాపన చేసుకున్నాం, మరికొన్ని శంకుస్థాపన చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అదే రకంగా 81 లక్షల రూపాయలతో
తిరుమలలో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తుపాకీ కలకలం రేపింది. వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చిన కర్ణాటకకు చెందిన భక్తుల వద్ద తుపాకీ ఉండడంతో మిగతా భక్తులు భయాందోళనకు గురయ్యారు. బ్యాగులో తుపాకీ పెట్టుకుని భక్తుడిని చూసి భద్రతా సిబ్బంది ఒక్కసారిగా కంగుతిన్నారు. అయితే తుపాకీని పరిశీలించగా అది నకిలీ తుపాకీ అని భద్రతా సిబ్బంది తేల్చారు. ఎగ్జిబిషన్లలో బెలూన్లను కాల్చే షూటర్ డమ్మీ గన్గా పోలీసులు గుర్తించారు. డమ్మీ గన్ కావడంతో భక్తులను ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. దేశంలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో రెగ్గింగ్ జరిగిందంటూ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ ప్రధాన నేత రాహుల్ గాంధీ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం మీద తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్తో పాటు ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు ఈసీ మీద ఈ ఆరోపణలు చేస్తున్నాయి. అయితే తొలుత ఈ ఆరోపణలను ఖండించిన ఎన్నికల సంఘం ప్రస్తుతం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో జరిగిన పోలింగ్లోని ఓటరు రోలింగ్ నెంబర్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కాగా ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వాగతించారు. కేరళ తీరంలో కార్గో నౌకలో అగ్ని ప్రమాదం జరిగింది. సింగపూర్కు చెందిన ఎంవి వాన్ హై నౌకలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం నౌకలోని 20 కంటైనర్లు సముద్రంలో పడిపోయినట్టు తెలుస్తుంది. సింగపూర్ పతాకంతో ప్రయాణిస్తున్న ఓ కంటైనర్ షిప్లో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఉదయం 10:30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన నౌకాదళం ఐఎన్ఎస్ సూరత్ను అత్యవసర సహాయం కోసం సదరు నౌక వద్దకు తరలించింది. దీంతో పాటు నేవల్ స్టేషన్ ఐఎన్ఎస్ గరుడ్ నుంచి డోర్నియర్ విమానంతో ఆ ప్రదేశంలో సార్టీలు చేపట్టింది. దాదాపు 270 మీటర్ల పొడవు, 12.5 మీటర్ల పొడవున్న ఈ నౌక జూన్ 7న కొలంబో తీరం నుంచి బయలుదేరింది. ఇది జూన్ 10వ తేదీ నాటికి ముంబై చేరుకోవాల్సి ఉంది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. డోండ్రా సమీపంలో పోలీసు వాహనాన్ని ఐఈడీతో పేల్చేశారు. ఈ ఘటనలో అదనపు ఎస్పీ ఆకాష్ రావు గిరిపుంజే మృతి చెందారు. డీఎస్పీ, సిఐ సహా పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న అదనపు బలగాలు సంఘటనా స్థలికి చేరుకొని మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ దాడిపై ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆకాష్ రావు మృతికి సంతాపం తెలిపారు. ఆయన యోధుడని కొనియాడారు. మరోవైపు బస్తర్ డివిజన్లోని బస్తర్, బీజాపూర్, దంతెవాడ, కాంకేర్, కొండగావ్, నారాయణపూర్, సుక్మా జిల్లాల్లో ఆపరేషన్ కగార్ విస్తృతంగా కొనసాగుతుంది. మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేయగలిగితే దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయొచ్చుననే లక్ష్యంతో భద్రతా బలగాలు ఆపరేషన్లు మొదలుపెట్టాయి. అలాగే ఇంద్రావతి టైగర్ రిజర్వర్లో భద్రతా బలగాలు నిర్వహించిన ఆపరేషన్లో భారీ విజయాలు సాధించాయి. గండికోట గ్రామం వద్ద మావోల ప్రధాన కార్యదర్శి బసవరాజు, ఇంద్రావతి టైగర్ రిజర్వులో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ సహా పలువురిని నేలకూల్చాయి. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు కోర్టులో బిగ్ షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఆమెకు హర్యానాలోని హిసార్లో గల న్యాయస్థానం మరోసారి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చింది. జ్యోతి మల్హోత్రా కేసు జూన్ 23వ తేదీన తిరిగి విచారణకు రానుంది. అయితే ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి పంపడం ఇది రెండోసారి. కాగా అంతకుముందు మే 26వ తేదీన 4 రోజుల పోలీసు రిమాండ్ తర్వాత ఆమెను 14 రోజుల కస్టడీకి పంపింది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 11 మంది మరణించగా 56 మంది గాయపడ్డారు. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు ఆర్సీబీ మేనేజ్మెంట్కు భారీ ఊరట కల్పించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎవరిని అరెస్టు చేయవద్దని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి ఆర్సీబీ ఈవెంట్ నిర్వహణ సంస్థ DNA ఎంటర్టైన్మెంట్ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్పై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. తమకు ఈ ఘటనతో సంబంధం లేదని ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ ఆర్సీబీ యాజమాన్యం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. లాస్ ఏంజల్స్లో ఆందోళనకారులు బలగాల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణను కవర్ చేస్తున్న ఓ మహిళా జర్నలిస్టు గాయపడ్డారు. లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా రిపోర్టర్ లారెన్ తమీసీ కాలికి రబ్బర్ బుల్లెట్ తగిలింది. రిపోర్టింగ్ చేస్తున్న మహిళా జర్నలిస్టుపై భద్రతా సిబ్బంది ఒకరు కాల్పులు జరిపారు. ఈ దృశ్యాలు కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.